ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? భారతదేశంలో తొలిసారిగా బంగారు నాణ్యాలను విడుదల చేసిన వారు ఇండో గ్రీకులు ఇక్కడ కరెక్టు. 2, భారతదేశంలో బంగారు నాణ్యములను గుప్తులు అధికంగా విడుదల చేశారు. బంగారు నాణ్యములు అధికంగా గుప్తులు విడుదల చేశారు, ఇది కరెక్టే. నెక్స్ట్ 3, బంగారు నాణ్యములను భారత్లో తొలిసారిగా విడుదల చేసిన రాజు మినాండర్. ఇండో గ్రీకులకు చెందిన రాజు అనమాట మినాండర్. ఇతను బంగారు నాణ్యాలను విడుదల చేశాడు, ఇది కరెక్టే. నెక్స్ట్ 4, బంగారు వెండి నాణ్యముల బదులు టోకెన్ కరెన్సీ నాణ్యాలను చెలామణిలోకి తెచ్చినవాడు హర్షవర్ధనుడు, ఇది రాంగ్. బంగారు వెండి నాణ్యములకు బదులు టోకెన్ కరెన్సీ నాణ్యములను చెలామణిలోకి తెచ్చింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్లలో మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ను చూస్తాం. అక్కడ ఆయన టోకెన్ కరెన్సీ నాణ్యములను చెలామణిలోకి తీసుకొస్తాడు. కాబట్టి ఇక్కడ సరైనది అడుగుతున్నాడు. 1, 2, 3 సరైనవి అనమాట. ఆప్షన్ 3 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, వాదన. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక కొత్త వెండి నాణ్యం విడుదల చేశాడు. దీని ఇబ్న్ బటూటా దినార్ అని పిలిచాడు. ఇక్కడ వాదన రాంగ్ అనమాట. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక బంగారు నాణ్యం విడుదల చేశాడు, దానిని దినార్ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ కారణం చూద్దాం. పశ్చిమాసియా మరియు ఉత్తర ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం ప్రోత్సహించడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ బంగారు నాణ్యాలలో టోకెన్ కరెన్సీని జారీ చేశాడు. టోకెన్ కరెన్సీ నాణ్యాలు జారీ చేశాడు అనేది కరెక్టే, కానీ ఆయన టోకెన్ కరెన్సీ నాణ్యాలు జారీ చేయడానికి కారణమైతే అది కాదు. ఆయన టోకెన్ కరెన్సీ నాణ్యాలు జారీ చేయడానికి గల కారణం ఏదంటే నాణ్యముల కొరత. బంగారు వెండి నాణ్యముల కొరతల వల్ల టోకెన్ కరెన్సీ నాణ్యాలను రిలీజ్ చేశాడు. అంతేగాని ఆయా దేశాలతో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం అయితే కాదు, ఇది ప్రధానంగా కాదు. ఓకేనా? కాబట్టి కారణం కూడా రాంగే. కాబట్టి ఇక్కడ 2 తప్పులే ఉన్నాయి. వాదన తప్పే, కారణం తప్పే. మీరు ఆప్షన్ 3 చూడొచ్చు. వాదన, కారణం 2 తప్పులే అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, వీటిలో ఏది బౌద్ధ మండల యొక్క స్థానం మరియు ప్రదేశానికి సరిగ్గా సరిపోలని జత ఏది? అంటే సరిపోలని జత అంటే సరికాని జత అని. బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం మొత్తం 4 బౌద్ధ సంగీతులు జరిగాయి. మొదటి బౌద్ధ సంగీతి రాజగృహము, రెండవ బౌద్ధ సంగీతి వైశాలి, మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్రము, 4వ బౌద్ధ సంగీతి కుందనవనం. రాజగృహము, వైశాలి, పాటలీపుత్రం, కుందనవనం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మొదటి బౌద్ధ మండలి రాజగృహ కరెక్టే, రెండవ బౌద్ధ మండలి వైశాలి ఉండాలి, ఇక్కడ సారనాథ్ ఉంది, ఇది రాంగ్. మూడవ బౌద్ధ మండలి పాటలీపుత్రం కరెక్టే, 4వ బౌద్ధ మండలి కుందనవనం కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, దిగువ పేర్కొన్న ఏ హరప్పా ప్రదేశాలు హర్యానాలో ఉన్నాయి? చూడండి, దిగువ పేర్కొన్న హరప్పా ప్రదేశాలు కింద ఉన్న హరప్పా నాగరికతలో ఉన్నటువంటివే. ఇవి ఎక్కడ, వీటిలో ఏది హర్యానాలో ఉన్నాయని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ రాఖీ గర్హి హర్యానా, సెకండ్ డోల్వీరా గుజరాత్, థర్డ్ లోతాలు గుజరాత్, ఫోర్త్ కాలిబంగన్ రాజస్థాన్. ఇక్కడ హర్యానాలో అని అడిగాడు కాబట్టి రాఖీ గర్హి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, అత్యంత ప్రాచీన వేద సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని ఏ వేదం వర్ణిస్తుంది? చూడండి, మనకు వేదాలు 4 ఉంటాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం అని. ఋగ్వేదం అంటేనే అతి ప్రాచీనమైన వేదం అనమాట. ప్రాచీన వేద సంస్కృతి ఏదంటే ఋగ్వేదమే. సామవేదం అంటే సంగీతానికి మూలాధారమైనది. యజుర్వేదం అంటే యజ్ఞ యాగాలకు మూలాధారమైనది. అధర్వణ వేదం అంటే మంత్ర తంత్రాలకి మూలాధారమైనది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఋగ్వేదం. బాబర్కు సమకాలీనమైన విజయనగర రాజు ఎవరు?
చూడండి, బాబర్కు సమకాలీనమైన విజయనగర రాజు ఎవరు అంటే కనుక మనందరికీ తెలుసు, శ్రీకృష్ణదేవరాయల్. శ్రీకృష్ణదేవరాయల్ చూడండి, బాబర్ దండెత్తే నాటికి అంటే బాబర్ మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న. అంటే బాబర్ దండెత్తే నాటికి భారతదేశంలో ఉన్న రాజుల క్రమాన్ని మనం చూస్తే, పంజాబ్లో దౌలత్ ఖాన్ లోడి, మేవాడ్లో రాణా సంగా, మాల్వాలో మెదిని రాయ్, గుజరాత్లో ముజాఫర్ షా, బెంగాల్లో నస్రత్ షా, దక్కన్లో బహుమనీ సామ్రాజ్యం, గోల్కొండ దక్షిణాదిన మన గోల్కొండ ఉంది కదా, గోల్కొండ నవాబుగా సుల్తాన్ కులీ, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యపు రాజుగా శ్రీకృష్ణదేవరాయలు ఉంటారనమాట. అంటే బాబర్ దండెత్తే నాటికి మన దేశంలో ఉన్నటువంటి రాజులు చాలా ముఖ్యమైనటువంటి రాజులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం నోట్ చేసుకొని చదువుకోవాలి వాటిని. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వానిలో సరైనది ఏది? ఫస్ట్, బాబర్ ఉమర్ షేక్ మీర్జా హమీదా బాను బేగం దంపతులకు జన్మించాడు. రాంగ్. బాబర్ ఉమర్ షేక్ మీర్జా కుతుల్ ఉగ్ నిగార్ ఖాన్ అనే దంపతులకు జన్మిస్తాడు. నెక్స్ట్ 2, బాబర్ మరియు మహం బేగం దంపతులకు అక్బర్ జన్మించాడు. ఇది రాంగే. బాబర్ మరియు మహం బేగం దంపతులకు జన్మించిన వాడు హుమయూను. అక్బర్ మనవడు అవుతాడు. కాబట్టి అక్బర్ కాదు, ఇక్కడ హుమయూన్ ఉండాలి. 3, బాబర్ తండ్రి తరపున తైమూర్ వంశానికి చెందినవాడు, తల్లి తరపున హలక్ వంశానికి చెందినవాడు. ఇది రాంగే. బాబరు తండ్రి తరపునేమో తైమూర్ వంశానికి చెందినవాడు, తల్లి తరపున చెంగిజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. ఇక్కడ హలకు కాదు, చెంగిజ్ ఖాన్ ఉండాలి. నెక్స్ట్ 4, బాబర్ ఫర్గానా పాలకుడిగా, కాబుల్ పాలకుడిగా పాలన సాగించాడు. ఇది కరెక్ట్. అంటే బాబరు 11 సంవత్సరాల వయసులోనే తండ్రి ఉమర్ షేక్ మీర్జా చనిపోగానే ఫర్గానా పాలకుడు అవుతాడు. తర్వాత ఫర్గానా రాజ్యాన్ని ఆయన పోగొట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ పాలకుడిగా ఓకేనా అంటే కనుక కాబుల్కు పాలకుడిగా అనమాట. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. 4th ఆప్షన్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 8, క్రింది వాటిని పరిశీలింపము. ఫస్ట్, బాబర్ 1526 నుంచి 1530 వరకు పరిపాలన సాగించాడు. బాబర్ పరిపాలన కాలం ఇదే కరెక్ట్, 1526 నుంచి 1530. సెకండ్, బాబర్ గ్రంథాలయ మెట్లపై నుంచి జారిపడి మరణించాడు. ఇది రాంగ్. బాబర్ అనేటువంటి వ్యక్తి యుద్ధాలు చేసి చేసి అనారోగ్యానికి గురై చనిపోతాడు. బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధం, 1527లో కాన్వాయ్ యుద్ధం, 1528లో చండేరి యుద్ధం, 1529లో గోగ్రా యుద్ధం. 4 యుద్ధాలు వరుసగా ప్రతి సంవత్సరం చేసి చేసి అనారోగ్యానికి గురై చనిపోతాడనమాట. గ్రంథాలయ మెట్లపై నుంచి జారిపడి చనిపోయింది బాబర్ కుమారుడు హుమయూన్ అనమాట. నెక్స్ట్ 3, బాబర్ ఢిల్లీపై లోడీ పాలన అంతం చేశాడు. ఇది కరెక్టే, ఎందుకంటే బాబరు మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడిస్తాడు. అంటే లోడీల వంశం, ఢిల్లీ సుల్తాన్లలో చివరి వంశం లోడీ వంశం అనమాట. కాబట్టి లోడీని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యం పుట్టుకొస్తుంది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడే మన బాబర్ అనమాట. కాబట్టి ఇది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 4, చండేరి యుద్ధం ద్వారా బాబర్ ఢిల్లీని ఆగ్రాను ఆక్రమించాడు. సో ఢిల్లీ ఆగ్రా అనేటువంటి మెయిన్ నగరాలు అనమాట, వారి రాజధానులు అనమాట. ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించింది మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా, చండేరి యుద్ధం ద్వారా కాదు. మొట్టమొదటి పానిపట్టు యుద్ధం జరిగింది కదా ఓకేనా, అక్కడ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీని ఆగ్రాను ఆక్రమిస్తాడు. కాబట్టి ఇది కూడా రాంగే. ఇక్కడ ఏమడుగుతున్నా అంటే పై స్టేట్మెంట్లో సరికానిది ఏదైనా అడుగుతున్నాడు. ఇక్కడ సరికానివి ఏమున్నాయి? సెకండ్ 4 అంటే 2, 4 అనేటువంటివి రాంగ్. ఇక్కడ ఆప్షన్స్ మనం వెతుకుతే కనుక ఆప్షన్ 3లో ఉన్నాయి 2, 4. ఆప్షన్ 3 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3. 9th క్వశ్చన్, బాబర్ భారతదేశం మీద దండెత్తే నాటికి ఎక్కడ పాలకుడిగా ఉన్నాడు? అంటే భారతదేశం పైన దండెత్తే నాటికి బాబర్ పాలకుడిగా కాబూల్లో ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్, కాబూల్లో ఉన్నాడు అనమాట. 1483లో బాబరు ఫర్గానాలో జన్మిస్తాడు. ఉజ్బెకిస్తాన్లోని ఫర్గానాలో జన్మిస్తాడు అనమాట. 1494లో తండ్రి మరణించగానే ఫర్గానా పాలకుడు అవుతాడు.
11 సంవత్సరాల వయసులో. మళ్ళీ ఫర్గానాలో రాజ్యభ్రష్టుడు అయిపోతాడనమాట. తర్వాత చాలా కాలం తర్వాత 1504 ఆ సమయం నాటికి కాబూల్కు పాలకుడవుతాడు. 1504 నుంచి 1526 వరకు భారతదేశంలో పలుమార్లు దండెత్తుతాడు. లాస్ట్ మొదటి పానిపట్ యుద్ధం ద్వారా ఈ ఆగ్రా, ఢిల్లీలను ఆక్రమించి ఒక భారతదేశ పాలకుడిగా మారతాడనమాట మొదటి పానిపట్ యుద్ధం ద్వారా. కాబట్టి బాబర్ భారతదేశం పైన దండెత్తే నాటికి 1526లో దండెత్తే నాటికి ఆయన ఎక్కడ పాలకుడు అంటే కనుక కాబూల్లో పాలకుడు. కాబూల్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ సైన్యం ఇబ్రహీం సైన్యం కంటే అతి తక్కువగా అయినప్పటికీ బాబర్ విజయం సాధించడానికి గల కారణం ఏమిటి? చూద్దాం ఆప్షన్స్ ఒకసారి. బాబర్ సైన్యానికి గల అధిక క్రమశిక్షణ కాదు, ఇది రాంగ్. ఇబ్రహీం లోడి సైన్యంతో పోల్చినప్పుడు బాబర్ సైన్యం అత్యంత తెగువ చూపడం, ఇది కూడా రాంగే. బాబర్ యుద్ధంలో వాడిన గన్ పౌడరు మరియు ఫిరంగి దళాలు, ఇది కరెక్ట్ అనమాట. మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఏం చేస్తాడంటే కనుక గన్ పౌడర్ మరియు ఫిరంగి దళాలు వాడతాడు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫిరంగి దళాలు వాడినటువంటి వ్యక్తిగా బాబర్ను చెబుతున్నారు చరిత్రలో. కాబట్టి బాబర్ వాడిన ఫిరంగి దళాల వల్ల ఆ పక్క ఎక్కువ సైన్యం ఉన్నప్పటికి కూడా బాబర్ సైన్యం కేవలం 20,000 మంది సైన్యం, బాబర్ సైన్యం 20,000 మంది మాత్రమే ఉన్నారంట. అయినా సరే ఓకేనా, బాబర్ విజయం సాధించడం జరిగింది మొదటి పానిపట్ యుద్ధంలో తన ఫిరంగి దళాల వల్ల. కాబట్టి గుర్తుంచుకోవాలి, థర్డ్ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 11, 100 యుద్ధాలలో పోరాడి ఒక్కసారి మాత్రమే ఓటమి చెంది 100 యుద్ధాల వీరుడిగా ఎవరిని చెబుతున్నారు? చూడండి, 100 యుద్ధాల వీరుడు, 100 బ్యాటిల్స్ మ్యాన్ అనమాట. 100 బ్యాటిల్స్ మ్యాన్గా ఎవరిని చెప్తారంటే కనుక రాణా సంగ్రామ సింగ్ అనమాట. ఇతను బాబర్తో కాన్వా యుద్ధం చేయడం జరుగుతుంది 1527లో. బాబర్కి రాణా సంగ్రామ సింగ్కు మధ్య 1527లో జరిగిన యుద్ధం కాన్వా యుద్ధం. ఈ కాన్వా యుద్ధంలో రాణా సంగ్రామ సింగ్ ఓటమి చెంది బాబర్ గెలుస్తాడనమాట. యాక్చువల్గా ఇక్కడ సైన్యం సహకరించదు యుద్ధం చేయడానికి బాబర్కి. ఆ సమయంలో బాబరు స్టాంప్ డ్యూటీ పన్నును విధిస్తానని సైన్యం పైన చెప్పడం, అదేవిధంగా జిహాద్ను ప్రకటించడం, ఇవన్నీ చేస్తాడు ఆ యుద్ధం జరపడానికి. కానీ ఆ విధంగా జరుగుతుందన్నమాట మనకి కాన్వా యుద్ధం. ఆ యుద్ధంలో రాణా సింగ్ ఓడిపోతాడు. 100 యుద్ధాల వీరుడిగా అతన్ని చెబుతూ ఉన్నారన్నమాట చరిత్రకారులు రాణా సంగ్రామ సింగును. ఓకేనా, ఒంటి నిండా గాయాలు ఉంటాయి. ఆ యుద్ధాల్లో ఎన్నోసార్లు ఆయనకు గాయాలు తగులుతాయి. అలా రాణా సంగ్రామ సింగును చూస్తే ఒంటి నిండా గాయాలే అంట. ఆయనకు కళ్ళు కూడా ఉండవు అన్నమాట, ఒక యుద్ధంలో కళ్ళు కూడా పోతాయి. అటువంటి వ్యక్తి ఎంతో పోరాట పటిమతో యుద్ధం చేస్తాడు కాన్వా యుద్ధం. చాలా వీరోచితంగా పోరాడతాడనమాట, చాలా ఓకేనా వీరోచితంగా పోరాడతాడు. చివరికి బాబర్ చేతిలో ఓడిపోతాడు. రాణా సంగా చిత్తోడు పాలకుడు అనమాట. ఆయన చిత్తోడ్, మేవాడ్ రాజస్థాన్లో ఉంటుంది, దానికి పాలకుడిగా ఉంటాడు రాణా సంగా. క్వశ్చన్ నెంబర్ 12, వాదన చూద్దాం ఒకసారి. వాదన, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీని వదిలిపెట్టి 2 సంవత్సరాలు స్వర్గదారి అనే శిబిరంలో నివసించాడు. ఒక వాదన మాత్రం ఇక్కడ కరెక్టే. కారణం చూద్దాం ఒకసారి. కారణం, ఆ సమయంలో ఢిల్లీ ఒక రకమైన ప్లేగు వ్యాధితో విలవిలలాడి చాలామంది మరణించారు. ఇది కారణం అన్నమాట. అంటే మనకు వాదన ఎవరి గురించి ఇవ్వడం జరిగిందంటే కనుక మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఇవ్వడం జరిగింది. అతను పరిపాలన కాలంలో స్వర్గదారి అనే ప్రదేశం వద్ద ఆయన నివసించాడు. కారణం ఏంటంటే కనుక ప్లేగు వ్యాధి రావడం వల్ల. పైన మనకు వ్యాధి పేరు ఇవ్వలేదు, ఢిల్లీ నుంచి స్వర్గదారి అనే ప్రదేశంలోకి వెళ్ళి నివసించాడని ఇచ్చాడు. కింద కారణం ఏమిచ్చంటే ఆ సమయంలో ప్లేగు వ్యాధి ఎక్కువగా వచ్చిందని చెప్తున్నాడు. కారణం అది కరెక్టే. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ మనం చూస్తే ఒకసారి, ఆప్షన్ 1 ఏ మరియు ఆర్. ఇక్కడ ఏ అనేది వాదన, ఆర్ అనేది కారణం అన్నమాట.
ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. అంతే కదా, ఇక్కడ రెండు నిజాలే అంటున్నాడు మరియు అది వివరణ కూడా సరైనదే అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆప్షన్ 1లోనే ఉంది నీకు ఆన్సర్. ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4కు పోవాల్సిన పనిలే, ఆప్షన్ 1 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ఫిరోజ్ షా తుగ్లక్ ఈ కింది ఏ పట్టణాన్ని నిర్మించలేదు? ఫిరోజాబాద్ దీన్ని నిర్మించాడు. తుగ్లకాబాద్ను గియాజుద్దీన్ తుగ్లక్ నిర్మించాడు. ఫతేబాద్ ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. జాన్పూర్ ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తుగ్లకాబాద్ అనేటువంటిది నిర్మించలేదు ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో అత్యధిక మంది రాజులు పాలించిన వంశం ఏది? ఢిల్లీ సుల్తాన్లలో మనకి బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశం, లోడి వంశం అనే 5 వంశాలు పరిపాలిస్తాయి. ఎక్కువ మంది రాజులు బానిస వంశానికి చెందిన వాళ్ళు ఉంటారు, తక్కువ మంది లోడి వంశానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఎక్కువ కాలం వచ్చేసి తుగ్లకులు, తక్కువ కాలం వచ్చేసి ఖిల్జీలు పరిపాలిస్తారు. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ, తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్, సయ్యద్ వంశ స్థాపకుడు కిజిర్ ఖాన్, లోడి వంశ స్థాపకుడు బహులాల్ లోడి. ఇలా 5 వంశాలు మనకు 1206 నుంచి 1526 వరకు పరిపాలిస్తాయి. 320 సంవత్సరాలు మనకు పరిపాలించారు ఢిల్లీ సుల్తాన్, 320 సంవత్సరాలు. కాబట్టి గుర్తుంచుకోండి ఆ డేటా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో భారతదేశంపై దండెత్తిన అరబ్ దండయాత్రికుడు ఎవరు? భారతదేశంపై మొట్టమొదటిసారిగా దండెత్తినటువంటి అరబ్ యాత్రికుడు ఎవరంటే కనుక మహమ్మద్ బిన్ కాసిం. క్రీస్తు శకం 712లో రేవార్ అనే యుద్ధంలో దాహిర్ను ఓడిస్తాడు. మొట్టమొదటిసారిగా అరబ్ దండయాత్రికుడు అంటే ఆయనే. 712 గుర్తుపెట్టుకోవాలి. జిజియా పన్నును కూడా విధిస్తాడు మహమ్మద్ బిన్ కాసిం, జిజియా పన్నును కూడా. తర్వాత తురుష్కులు దండయాత్తారు, మహమ్మద్ గజని, మహమ్మద్ గౌరీ. తర్వాత ఏకంగా ఈ తురుష్కులు భారతదేశంలో పాలన మొదలు పెడతారనమాట ఢిల్లీ సుల్తాన్లుగా. అలా బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం 5 వంశాలు పరిపాలిస్తాయి. కాబట్టి అరబ్ దండయాత్రికుడు అంటే గుర్తుపెట్టుకోవాలి మహమ్మద్ బిన్ కాసిం. తురుష్క దండయాత్రికులు అంటే గుర్తుపెట్టుకోవాలి మహమ్మద్ గజని, మహమ్మద్ గౌరీ.